హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బ్లౌజ్ ఆర్మ్ హోల్ అలాగే చెస్ట్ లూజ్, చెస్ట్ లెంత్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం కింద లైనింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్రాస్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్కేల్తోని డ్రా చేసుకున్నాను కింద. తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నా. అది కుట్రలోకి పోతుంది కదా. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్తోని నేను ఇప్పుడు మెజర్మెంట్స్ చూపిస్తున్నా. మీకు బాడీ మెజర్మెంట్స్తో కావాలంటే కమెంట్ చేయండి, కావాలనుకునేవారు. అలా బాడీ మెజర్మెంట్స్తో కావాలంటే కూడా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్తోని మెజర్ చేసుకొని సైజ్ బ్లౌజ్తో పాటు సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నెక్ దగ్గరికి ఏమో 2 ఇంచెస్, షోల్డర్కి ఏమో 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. అలాగే ఆర్మ్ డౌన్ ఏమో 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. లాస్ట్లో కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకొని రెండింటిని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ మధ్యలో 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ తీయాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని దాన్ని షోల్డర్కి మధ్యలో ఇట్లా షోల్డర్ మధ్యలో తీసుకొని మనకు ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఎంత ఉందో అది మనకు ఆర్మ్ హోల్ అనమాట. ఎంతవరకు వచ్చిందో అది ఆర్మ్ హోల్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు డ్రా చేసుకుందాము. ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్కి తీసుకున్నాను కదా, అది నాకు 7.5 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ హోల్. ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ ఏమో మనము కుట్లలోకి తీసుకుంటాం కదా అది. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇలా తీసుకుంటే ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. మీరు ఆర్మ్ హోల్ తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నుండి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ మనము లోతు తీస్తాం కదా, అది దానివల్ల మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రావు. కాబట్టి ఆర్మ్ హోల్ కరెక్ట్గా మెజర్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ మాత్రమే మెజర్ చేసుకోండి. అలా అయితే కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కుదురుతుంది. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా ఎంత లెంత్ ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మార్క్ చేసుకున్న తర్వాత కింద మనకి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇలా నెక్ పార్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం తీసుకొని క్లాత్ మీద క్రాస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలా క్రాస్లో పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అలాగే 2 సైడ్స్ కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా బ్లౌజ్ మొత్తం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనము చెస్ట్ లెంత్, మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అంత ఇప్పుడు మార్క్ చేసుకుందాం. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకొని ఇలా మిడిల్కి షోల్డర్ దగ్గర మిడిల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్ వస్తుంది. అట్లా మనకి ఫిల్ట్ ఉంటుంది కదా, ఆ ఫిల్ట్ వరకు తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు క్లాత్ని బ్లౌజ్ని అస్సలు లాగొద్దు. లాగితే మనకి లూజ్ వస్తుంది, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు. కాబట్టి లాగకుండా తీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కూడా తీస్తున్నా. ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో అలా తీసుకున్నాక ఇక్కడ రౌండ్ కూడా నెక్ రౌండ్ కూడా గీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను.